హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. అయితే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వీడియోస్ చేస్తుంటే కంపల్సరీ ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. నిన్నే పెట్టాల్సింది వీడియో, నిన్న కొంచెం వర్క్ ఉండడం వల్ల నిన్న వీడియో తీయడానికి అవ్వట్లేదు. సో ఈ వీడియోని ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన లంగపుగోడు బిడ్డనైతే అమ్మేసాను ఒక వీడియో పెట్టాడు కదా. సో అసలు ఈ బిడ్డ కాన్సెప్ట్ వీనికి ఎందుకు వస్తుంది? వ్యూస్ ఎక్కువ పెరగడం వలన, లేక ఈ బిడ్డ అసలు వీడికే పుట్టిందా లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా పుట్టిందా? అంటే ఈ డెలివరీ అనేసి ఒక డ్రామా అయితే మొదలు పెట్టాడు కదా. ఈ డ్రామా నుంచి మేము ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి వేరే బిడ్డను తెచ్చేసి ఈ డ్రామాని ఏమన్నా మొదలుపెట్టి ఈ కథ ఏమన్నా కంచికి చేరుస్తాడేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు బిడ్డలనే అని చెప్పాడు కదా. ఇద్దరు బిడ్డలు అనేసి వాడు ఒక బిడ్డే అని చెప్పేశాడు లాస్ట్కి. రెండో బిడ్డ కత్తికి అంతకు చేరింది. ఇంకా మాకు ఈ దేవుడు ఇచ్చిన ప్రాప్తం మీదే, మాకున్న రోగం ఇదే అని చెప్పినట్టు పెట్టేశాడు. బిడ్డ కథ అయితే కంచి చేసేసి రెండో బిడ్డనైతే కథ పూర్తిగా ముగిచేసి ఇక ఫస్ట్ బిడ్డనైతే ఇంకా కంటెంట్లు అయితే తిప్పుతున్నాడు. ఫస్ట్ కిడ్నాప్ అన్నాడు, ఇప్పుడైతే ఏకంగా అమ్మేశాను అన్నాడు. నాకు ఇక్కడ డౌట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అత్త అయితే బాలింతకు ఉన్న లక్షణాలు ఏవి కూడా దానికి లేవు. చెవుల్లో కాటాన్ని పెట్టుకోదు, ఒక స్కాల్ఫ్ కట్టుకోదు, ఏమీ ఉండదు. అది మామూలు మనుషులు ఎలా ఉన్నారో సో అలాగే ఉంది. ఈ ముండ కొడుకేమో నేను బిడ్డల్ని అమ్మే ముగ్గురిని అయితే చూసుకోవడానికి కష్టం అవుతుందని చెప్పేసి మంచిగా డబ్బున్న వాళ్ళకి నేను బిడ్డను అయితే ఇచ్చేసాను అని ఈ లంగపు కూడా అయితే లంగ మాటలు అయితే మాట్లాడుతున్నాడు. ఆ దొంగ ముండైతే అట్టెట్టమ్మెత్తావో తల్లిని నాకు చెప్పకుండా నువ్వెట్టిస్తావు ఏమే బొగ్గుముండ వాడంటే నటిస్తున్నాడు. సలే తల్లివి కదనే, సిగ్గు లేదా నీకు? ఎట్లా పుట్టినావే? ఎట్లాగన్నదే మీ అమ్మ నిన్ను? లంజముండా ఎట్లాగన్నది నిన్ను? సిగ్గులేని ముండా, నువ్వు అసలు తల్లివేనా? తల్లికున్న లక్షణాలు ఏవైనా నీకు అంత కొంచెమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే వాడు ఆడమంటాడు, ఒక కాన్సెప్ట్ తీసి నీకు స్క్రిప్ట్ ఇది, నువ్వు ఏడ్చు, నువ్వు ఆడు, నువ్వు చచ్చిపో, నువ్వు పడిపో, లేకపోతే కొంపలో నుంచి బయటికి వెళ్ళాను వాడు ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే దాంట్లో నువ్వు జీవిస్తున్నావా? ఎర్రిపోకు ముఖం వేసుకొని దొంగ ముండ, కర్రె ముండ, సిగ్గులేని జన్మ ఎత్తి ఒక ఆడదానివి కదనే, ఒక తల్లివి కదా, బిడ్డ మీద దొంగ నాటకాలు ఆడివాడు సస్తుంటే అరే ముండ కొడక బిడ్డల మీద వీడియోలు తీయకురా, ఏదైనా కొత్త కాన్సెప్ట్ అయితే చూడు, అంతేగాని ఈ బిడ్డల మీద కాన్సెప్ట్ తీయకురా అయ్యా. నా కర్రె ముండ, నువ్వు అసలు తల్లివేనా ఆడదానవా లేకపోతే గాడిదా తిడుతున్నారు. నువ్వు బయట వెళ్తుంటావు కదా, నిన్ను కూడా చెప్పులతో కొడతారు. ఇట్లా కంటెంట్ లంగపోకు వీడియోలో కంటెంట్లు చేయకని చెప్పడానికి నీకు కూడా నోరు లేదా? ఈ ముసలముండు కడకైతే బాత్రూమ్కి వెళ్ళాడంట. ఈ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలో బిడ్డ నమ్మేశారంట. ఏరా ముసలముండ కొడక బరానగా నీ అయ్యా, ఏడా ఎంత పెంచుతానన్నారా నీకు వీడియోకి? 100 లేకపోతే 1000? ఎంత పెంచుతానన్నారు ఒక వీడియోకి? ముసలముగ్గు ముండ కొడక, తల మీద ఎంటుకలు నరిసి మనిషికి వయసు వస్తే సరిపోదురా. లోపల మనకు ఒక బుర్ర ఉంటుంది, ఆ బుర్రలో కొన్ని ఆలోచనలు కూడా పెరగాల. బుద్ధి పెరిగితే అప్పుడు నువ్వు పెద్దోడు ముసలి ముండా కూడా నిరూపించుకుంటావు. వాడు ఏదో ఒక వీడియోకి 100 నువ్వు 50 ఎక్కువ ఇచ్చేస్తే వాడు ఏ కంటెంట్లు చెప్తే ఆ కంటెంట్లు అంతా తల ఊకొట్టుకుంటూ నువ్వేమన్నా బస్వన్నేరా? గుగ్గిళ్ళు తిన్నావు బసవన్ అంటే ఊహ అనడానికి, తినలేదంటే ఊహ అనడానికి. ఏరా లంగపు కూడా నీకు వ్యూస్ పెరుగుతానే ముండ కొడక దొంగ కంటెంట్ క్రియేట్ చేసుకొని ఆ పసిబిడ్డ మీద ఈ బొగ్గు ముండ ఎప్పుడైతే డెలివరీ కాన్సెప్ట్ అనే మన ముందుకు వచ్చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ బిడ్డ మీద అయితే కాన్సెప్ట్లు పెంచుతొస్తున్నారు వీళ్ళు. ఏరా ఆ పసిబిడ్డ మీద దొంగ కంటెంట్లు లంగపుకు వీడియోలు పెట్టకపోతే బయటికి వెళ్ళి ఒక 4 పనులు చేసుకుంటే సరిపోతుంది కదరా. ఒక 3 ఛానళ్ళు పెట్టుకున్నావు, ఒకటి కాదని చెప్పేసి ఒక ఛానల్ని మంచిగా రన్ చేసుకొని మంచి వీడియోలు పెట్టుకొని వంట ప్రోగ్రామ్ పెట్టావా కదా, వంటలు చేసుకున్నా కూడా నీకు వ్యూస్ పెరుగుతాయి కదా.
దొంగలంగా కంటెంట్లు తీసుకుంటూ అదేదో నువ్వు చచ్చిపోయినట్టు, లేకపోతే నువ్వు ఏడన్నా యాక్సిడెంట్ అయినట్టు, నువ్వు ఏదో లేకపోతే ఉర్రేసుకున్నట్టు అట్లా తీసిపెట్టు. అంతేగాని పసికందురా ఆ బిడ్డ. మొన్నటి వరకు మోషన్లో బ్లడ్ అన్నావు, తర్వాత కిడ్నాప్ అన్నావు, ఈరోజు ఏకంగా అమ్మేశానని మాట్లాడుతున్నావు. సిగ్గు శరం అంత లేదరా నీకు? ముండ కొడక ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? నీ ముఖంలో చెప్పు పెట్ట ఫాల్తు ముండ కొడక, బాడుకో ముండ కొడక. ఈ కర్రె లంజం ఉండని, ఈ లంగపుకొని, ఈ ముసలముండా కొడుకుని నిలబెట్టి గంధపు చెక్కలతో, ఎందుకంటే నార్మల్ చెక్కలు అయితే వీళ్ళు కాలరు ఫ్రెండ్స్, అంత క్రిమినల్ బ్రెయిన్స్ వీళ్ళవి. గంధపు చెక్కల్లో పెట్టి కాల్సాలి వీళ్ళని, ముండ కొడకల్ని ముండలని. అయితే సిగ్గుసరం లేదా వీళ్ళకి? ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే నిజంగానే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైనా వాళ్ళ కొంప తెలిసి, వాళ్ళ అడ్రస్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుందో వెళ్ళి వీళ్ళని కంప్లైంట్ ఇవ్వండి. ఈ యూట్యూబ్ వాళ్ళు కూడా ఇంత తిక్క వీడియోస్ పెట్టి ఇంత ఎర్రిపూకు నాటకాలు ఆడే వాళ్ళని అంటే వీడియోస్ని బ్యాన్ చేస్తే మంచిగా ఉండని నాకైతే ఈరోజు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీడైతే ఏ కంటెంట్ అయితే మనకు అందరికీ చూపిస్తున్నాడో కొంతమంది జీవితాల మీద, సో ఈ కంటెంట్ పడే అవకాశం చాలామంది ఉంది. ఇప్పుడు చాలా వరకు కూడా వీడేమన్నాడు, ముగ్గురిని మెయింటైన్ చేయలేక మంచిగా డబ్బులున్న వాళ్ళకు ఒక బిడ్డను అయితే ఇచ్చేసానని. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ అంటే బీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సాకే పొజిషన్ లేకున్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లనే చేసే అవకాశం ఉంది, వెళ్ళి బిడ్డల్ని ఇచ్చేసేది. సో ఒక తల్లికి బిడ్డను వేరే చేసే అంత కంటెంట్లు వీడు పెడుతున్నాడంటే సమాజానికి ఏం నోటిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాడు వీడు? ఏం ముద్రిస్తున్నాడు? మనం ఏదో చూస్తున్నామని చెప్పి వీడు 9 లక్షల మంది సబ్స్క్రైబర్ అంటే 1 మిలియన్ దగ్గరలో ఉన్నాడు. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగిపోతున్నారని చెప్పేసి లంగా కంటెంట్లు, దొంగపూక్ కంటెంట్లు వీడియోలు పెడితే మేము ఎర్రిపూకు మొగాలు వేసుకొని నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో బిడ్డల మీద కాన్సెప్ట్ పెట్టుకుంటూ బయటకు వెళ్ళి కష్టపడకుండా, ఒంట్లో కొవ్వు కరగకుండా, మొన్న పుట్టిన చిన్న పిల్లల్ని కష్టపెట్టుకుంటూ బతుకుతున్నావు. బిడ్డ కిడ్నాప్ అయినా వీరికే దొరుకుతుంది, బిడ్డ మెల్లో చైన్ పోయినా వీరికే దొరుకుతుంది. ఇప్పుడు ఏకంగా అమ్మేశాడు కదా, రేపు మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి ఇట్లా వాళ్ళు సాగలేము, బిడ్డ ఏడుస్తుంది, తల్లి కదా తల్లి దగ్గర పెట్టాలని మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏమైనా పెడుతున్నాడో ఏంటో మరి. ఆ బిడ్డ కూడా ఫేకేనేమో ఫ్రెండ్స్, బిడ్డ కూడా వీడిది కాదో, లేకపోతే అంటే ఒక వీడియో కోసం ఇంత అని ఏమన్నా తల్లిదండ్రులకి ఏమన్నా డబ్బులు ఇచ్చి ఏమన్నా బిడ్డను తెచ్చుకున్నారేమో మరి, నాకైతే అనిపిస్తుంది. ఈ ముసలిమొగ్గోడు, ఈ లంగపూకు ముండ, కర్రెపోకు బోకు ముండ, పోసే బోకు ముండ, నువ్వు తల్లివేనా? తల్లి అనే పేరు కూడా మచ్చ తెచ్చేలాగా వీడియోస్ చేస్తున్నారే నువ్వు, ఆ లంగపూకోడు, ఈ ముసలిముండ కొడుకైతే. వాడు తండ్రి కాదే, కసాయి లంచ కొడుకు వాడు. అమ్మ మామూలుగా చెప్పులతో కొట్టకూడదు, మీ ముగ్గురిని ముఖంలో చెప్పులు పెట్టి మరీ కొట్టాలి, చెప్పుల హారాలు వేసి గాడిద మీద ఊరేగించాలి మిమ్మల్ని. అసలు చిన్న పిల్ల కాన్సెప్ట్ కాకపోతే వేరే ఏవి లేవా? మొన్నటి వరకు కొంపలో నుంచి బయటికి వెళ్ళిపోయానన్నావు కదా, కొంపలో నుంచి బయటికి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ కొంపలోకి ఎట్లా వచ్చినావు? మళ్ళీ లాస్ట్లో దొంగపూకు ఏడుపులు ఏడుతావా? వాడు ఆడమంటే ఆడతావు, దూకమంటే దూకుతావు, డ్యాన్స్ చేయమంటే చేస్తావు. నువ్వు ఎంటీ బ్యాగ్ వేసుకొని కదా ఎంటీ ప్లేస్కి వెళ్ళి, ఎంటీ ప్లాట్ఫామ్, ఎంటీ ట్రైన్ వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోతావా దొంగపూకు ముండా? నువ్వు వెళ్ళేదానివైతే చిన్న పసికందుని ఎత్తుకొని వెళ్ళాలి. ఆ పెద్ద బిడ్డల్ని ఇద్దరిని వదిలేసి చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చిన్న పాలు తాగే పిల్ల ఉంది కదా, ఆ బిడ్డని ఎత్తుకొని వెళ్ళాలి. కానీ నువ్వు ఎంటీ బ్యాగ్ వేసుకొని ఆ బుడ్డదాన్ని తీసుకొని ఇంకొక బుడ్డోని ఇంకా ఈ పసికందుని అయితే వదిలేసి ఎంటీ ట్రైన్కి వెళ్ళి ఎక్కుదామని నువ్వు ట్రై చేస్తావా? ఇప్పుడేమో దొంగపుకు లంగ ఏడుపులు ఎడుతావా? నా బిడ్డ నాకు కావాలరా, నాకు లేని హక్కు నీ హేడా ఏందే హక్కు ఉండేది? ఇట్లే దొంగలంగా కంటెంట్ వీడియో పెట్టావనుకో, సో పోలీస్ కంప్లైంట్ ఎవరైనా పోయి ఇచ్చారనుకో, బిడ్డలు ఏ బిడ్డ కూడా నీ దగ్గర ఉండకుండా మీ బిడ్డలకు మీకు దూరంగా పెంచుతారు. సో అట్లా చేసే ఆ పిల్లలు మంచిగా అయితే పెరుగుతారు, ఆ బిడ్డల మీద గొడవ పడతారు, ఆ బిడ్డ మీద దొంగల నాటకాలు ఆడసొస్తారు. అదైతే పాపం బుడ్డది, వాళ్ళైతే తిట్టుకుంటే వాళ్ళనైతే ఇట్లే చూస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా చిన్న వయసు, అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఇట్లే చూస్తారు. రేపు నా పొద్దు మీ వీడియోలు చూసి తల్లిదండ్రులు వీళ్ళు మా మీద దొంగ నాటకాలు ఆడుకుంటూ దొంగ స్క్రిప్ట్లు అయితే తయారు చేసుకొని మా మీద వీడియోలు చేసి వీళ్ళు బతికారా అని రేపు నా పొద్దు థూ అని మొహాల మీద ఉమ్ముసుకుండా మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఉమ్ముస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే కొడతారు మిమ్మల్ని చెప్పుతో. ఆ రోజు తెలుస్తుంది మీకు.
ముండ ముండ కొడకల్లారా. అసలు మీ అమ్మ నిన్ను కన్నది కదా, మొన్న దొంగపుకు నాటకాలు ఆడావు కదా, మా అమ్మ ఏమో నన్ను కొని చచ్చిపోయింది, మా నాన్న ఏమో నన్ను వదిలేశాడు అని. మరి మీరేం చేస్తున్నారు? మీ అమ్మ నిన్ను కనేసి అంటే చనిపోయింది, ఆమెకు హెల్త్ బాగుందో లేకపోతే ఇంకేమైందో తెలియదు, మీ అమ్మ అయితే చనిపోయింది. నువ్వు భూమి మీద ఇప్పుడున్నా కూడా నువ్వు సచ్చినట్లే లెక్క. ఎందుకంటే నువ్వు పిల్లల్ని నెట్టుగా చూసుకోలేదు, నీకు అసలు పిల్లలు అవసరం లేదు. ఆ దొంగలంజ కొడుకు దొంగ నాటకాలు ఆడి ఇలా వీడియోల కోసం బిడ్డలను ఉపయోగించుకున్నప్పుడు నువ్వు కరెక్ట్ అయిన తల్లివైతే, అరే ఎర్రి నా డాష్గా ఎర్రి కూడా నేను తల్లిని రా, నన్ను చెప్పుతో కొడతారు నిన్ను వదిలేసి. నేను తల్లిని కాబట్టి 9 నెలలు మోసి నిన్ను బిడ్డలకి అయితే జన్మిచ్చాను. నా బిడ్డల మీద దొంగపూకు లంగపూకు వీడియోలు తీకోకుండా వేరే కొత్త కంటెంట్లు ఏమైనా ఉంటే చెయ్యరా, బాడుకో ముండకొడక లంజ కొడక అనేది నువ్వు మిట్టితో కొట్టాలి వాడిని. కానీ నువ్వు అట్లా చేస్తున్నావా? చెయ్యలే. మీ అమ్మ చనిపోయినా బతికినట్లే, ఎందుకంటే నీ వేషాలు చూసింటే నిజంగానే ఆమె చచ్చిపోయేది. నువ్వు బతికి కూడా సచ్చినట్లే. బొగ్గు ముండ గుర్తుపెట్టుకో. మీ తల్లి చనిపోయింది ఓకే, కానీ నువ్వు బతికినా కూడా సచ్చినట్ల లెక్క. నీ తండ్రి ఉన్న కూడా వదిలేశాడా? మరి నీ మొగుడు ఏం చేస్తున్నాడే? బోకు లంజ కొడుకు ఏం చేస్తున్నాడు? బిడ్డలను అడ్డం పెట్టుకొని కొత్త కాన్సెప్ట్లు పెట్టుకుంటున్నాడు. బిడ్డల మీద వీడియోలు తీసి బతికేటోళ్ళనైతే ఈ లంజ కొడుకుని వీళ్ళిద్దరినే చూస్తున్నా. వాళ్ళని సాకే ఏగితే లేకున్నప్పుడు ఎందుకు పుట్టించుకున్నారు? సంసారం చేసుకున్నప్పుడు తెలవలేదా? బిడ్డల్ని సాకాలా పెంచాలా అనేసి మీకు వద్దనుకున్నప్పుడు ఆ ట్విన్స్ పుట్టినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే అయిపోయేది కదా. తర్వాత మాకు ట్విన్స్ పుట్టారు, తర్వాత బేబీకి పెదవు లేదు, తర్వాత చనిపోయింది, పురునాటకం ఆడి ఇంకొక బిడ్డకి కథ అయితే కంచి చేర్చారు, తర్వాత బిడ్డకు మోషన్ అన్నారు, తర్వాత బిడ్డ కిడ్నాప్ అన్నారు, మళ్ళా చైన్ పోయిందన్నారు, తర్వాత ఇది కొంపలో నుంచి పోయిందన్నారు, ఇప్పుడేమో బిడ్డను అమ్మేసాము. అది వీళ్ళకి ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా కెమెరామ్యాన్ వస్తాడు, వీడియోలు తీస్తారు, దాన్ని ఎడిటింగ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా టింగ్ 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 అని ఇస్తాడు. తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తారు, దానికి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటూ. సిగ్గు శరం కొంచెమైనా ఉందా? మీరు మనుషులే అయితే మీకు చీము నెత్ర ఏదైనా ఉంటే ఇలాంటివి వాడుకో. లేకపోయిందనుకో నీ సబ్స్క్రైబర్స్ అందరూ నీ ఛానల్కి రిపోర్ట్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేశారనుకో, నీ ఛానల్ దీనికి కూడా సమానం కాదు. ఇవన్నా పోతే స్టీల్ గిన్నెలు కొనుక్కుంటారు, నువ్వు దానికి కూడా పనికి రాకోకుండా రోడ్డు మీద అడుక్కొని తింటావు. బాడుకో ముండ కొడక ముండ, అవి బరానగడ ముసల మొగ్గోడు. ఆ పిల్లల మీద కాన్సెప్ట్లు పెట్టుకునే కంటే ఈ ఎర్రలంజి కొడుకున్నాడు కదా లంగపుకోడు, వీనికి ఏ యాక్సిడెంట్ కాదు, వీనికి ఏ రోగము రాదు, వీనికి చెయ్యకాలు ఇరగదు, వీనికి ఏం కాదు. 24 గంటలు ఆ కర్రెలంజికి కడుపు మీదనో కాళ్ళ మీదనో లేకపోతే ఈ పసుకందుల మీదనో ఈ ముసల ముగ్గోడు కొంపల నుంచి బయటికి వెళ్ళిపోవడమో, లేకపోతే వానికి పెళ్ళి కావడమో, లేకపోతే అది పెళ్ళి పెటాకులు అవ్వడమో ఇవే జరుగుతాయి. కానీ ఈ కర్రెలంజి కొడుక్కి ఎర్రలంజి కొడుకు అయితే ఈ లంగపూకోనికి ఏమీ కాదు, ఏ రోగము రాదు, ఏ ఇది రాదు. ఈసారి నిజంగానే వీళ్ళకి చెయ్యకాదిరిగితే బాగుండు అనిపిస్తుంది నాకు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.